మనందరం సొంతిల్లు కట్టుకోవాలన్న కలతో ఉంటాం. సొంతిల్లు కట్టుకోకముందే లక్షల లక్షల విరాళాలు విశ్వవిద్యాలయాలకు ఇవ్వాలన్నా, ₹11 బియ్యం బస్తా రేటు ఉన్న రోజుల్లో ₹1,00,000 విరాళంగా ఇస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకుందామండి. మన ఏఎన్ఆర్ గారు. గుడివాడలో కృష్ణా జిల్లాలో నిన్న కళాశాల వజ్రోత్సవం కార్యక్రమంలో నాగార్జున గారు అక్కడికి వచ్చారండి. రెండో రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగిందండి. అక్కడికి నాగార్జున గారు వచ్చి మాట్లాడుతున్నారు. మా నాన్నగారు చదువుకోకపోయినా వేల మందికి విద్యా భాగ్యం కల్పించారని చెప్పి ఆయన చాలా మంచి వ్యక్తినండి. ఆయన స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏఎన్ఆర్ గారి స్కూల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గారు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారు, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ గారు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కైకాల సత్యనారాయణ గారు, విశ్రాంత ఐఏఎస్ పద్మనాభయ్య వంటి వారెందరూ ఇక్కడ చదువుకున్నారంటండి. ఎంత మంచి విషయం కదండి, అంతమంది చదువుకున్నారు. ఇంకా ఆ కళాశాలను అభివృద్ధి పదంగా చొరవతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లాలని నాగార్జున గారు చెప్తున్నారండి. ఆయన చెప్తున్నారు, మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే మంచి పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి వాళ్ళ నాన్నగారు చేసిన పనికి ప్రత్యక్ష నిదర్శనంగా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల అని సినీ నటుడు అక్కినేని నాగార్జున గారు చెప్తున్నారు. కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ₹2 కోట్ల విరాళంగా అందించారండి. తమ కుటుంబం తరఫున అందిస్తున్నామని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అంతేకాదండి, అక్కడ చదువుకున్న కేంద్ర మాజీ మంత్రి ఎవరంటే కావూరి సాంబశివరావు గారు, ఆయన కూడా ₹1 కోటి విరాళం ఇచ్చారు.